హాయ్ హలో నమస్తే. చాక్లెట్స్ అనేవి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ పిల్లల్ని చూడగానే వాళ్ళకి ఆఫర్ చేసేది చాక్లెటే. సో చాక్లెట్స్ లో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే కొన్ని రకాల చాక్లెట్స్ తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఆ చాక్లెట్స్ లో అధికంగా ఉండడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా నయం చేస్తుందని చెబుతారు. అలాగే మానసిక ఒత్తిడితో ఉన్నవాళ్ళు చాక్లెట్ ని తినడం వల్ల కాస్త రిలీఫ్ వస్తుందంటూ కూడా కొన్ని అధ్యయనాలు కూడా చెప్పాయి. అయితే ప్రతి చాక్లెట్ హెల్దీ అని నేను చెప్పను. కొన్ని రకాల చాక్లెట్స్ అంటే డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో రకరకాల చాక్లెట్స్ మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి కదా. సో పిల్లలు ఫస్ట్ మనం బయటికి తీసుకువెళ్ళగానే అడిగేది కూడా చాక్లెట్సే. కానీ కొన్ని చాక్లెట్స్ లో కొన్ని రసాయనాలు కూడా కలిసి ఉంటాయి. సో అలాంటి చాక్లెట్స్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే నేను ఈ రోజు ఒక చాక్లెట్ తిన్నాను. అది మంచి బ్రాండెడ్ చాక్లెట్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఆ చాక్లెట్ ని తింటూనే ఉంటారు. ఆ చాక్లెట్ తింటున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ నేను తిన్న ఆ చాక్లెట్ లో ఏముంది, ఎలా ఉంది ఆ చాక్లెట్, ఒకసారి వీడియో చూడండి, తర్వాత మాట్లాడతాం. సో చూసారు కదా, యాక్చువల్లీ నేను టైం పాస్ కోసం ఏదో ఒక చాక్లెట్ తిందామని చెప్పేసి చాక్లెట్ తీసుకున్నాను. నేను ఆల్మోస్ట్ చాక్లెట్ 70% తినేసిన తర్వాత నాకు ఫేస్ మీద ఏదో పాకుతున్నట్టుగా అనిపించింది అనమాట. సో చూస్తే ఒక చిన్న పురుగు కనిపించింది. నాకు డౌట్ వచ్చి చాక్లెట్ ఓపెన్ చేసి చూస్తే దానిలో పురుగు ఉందనమాట. అదొక్కటే కాదు, చిన్న పురుగులు కూడా ఉన్నాయి అందులో. సో చాక్లెట్స్ తినాలనుకున్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకొని చూస్ చేసుకోవడం మంచిది. నిజంగా చాక్లెట్స్ ఇష్టపడిన వాళ్ళు ఉండరు, కానీ కొన్ని రకాల చాక్లెట్స్ ని అవాయిడ్ చేయడమే మంచిది. నిజంగా మీకు చాక్లెట్ తినాలనిపిస్తే డార్క్ చాక్లెట్ ని ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. సో ఇలాంటి చాక్లెట్స్ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఇటువంటి చాక్లెట్స్ అంటే నేను తిన్న చాక్లెట్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ చూపించాను కదా ఆ చాక్లెట్, అందులో ఆ పురుగులు చూస్తారు కదా. ఈ మధ్య కాలంలో మనం చాలా సార్లు విన్న వార్తే ఇది, కానీ చాలా మంది విన్నా సరే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ ఎవరు కూడా అలా నెగ్లెక్ట్ చేయొద్దు. కొన్ని రకాల చాక్లెట్స్ ని అవాయిడ్ చేయండి. నిజంగా మీకు చాక్లెట్ తినాలనిపిస్తే డార్క్ చాక్లెట్ ని